నార్థన్ లైట్స్ని ఎప్పుడైనా పిక్చర్స్లో కానీ రియల్ లైఫ్లో కానీ చూసుంటారు. కానీ అసలు ఈ నార్థన్ లైట్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు ఏర్పడతాయి, వీటి వెనకాల కూడా సైన్స్ సాగుందంట. అసలు ఏంటి ఆ సైన్స్ అని ఎప్పుడైనా ఆలోచించారా? వరి అవ్వకండి, నేను చెప్తాను, వినండి. సో ఈ నార్థన్ లైట్స్ని అరోరా బోరియాలిస్ అని కూడా అంటారు. సో ఇది జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి స్కైలో, మన ఎర్త్ స్కైలో మనకి డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్ అన్నవి కనిపిస్తాయి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకంటారా? నేను చెప్తాను, వినండి. మన సన్ అన్నది కాన్స్టెంట్గా కంటిన్యూస్గా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దానినే మనము సోలార్ విండ్ అని అంటాము. మన ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అయితే మన ఎర్త్లో నార్త్ అండ్ సౌత్ పోల్స్కి మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి మన ఎర్త్ యొక్క అప్పర్ సర్ఫేస్ అట్మాస్ఫియర్ ఇంకా మ్యాగ్నెటిక్గా ఉంటుంది. సో ఏంటంటే మన సోలార్ విండ్ అన్నది మన ఎర్త్ అట్మాస్ఫియర్ని తాకినప్పుడు, మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తాకినప్పుడు చాలా మటుకు డిఫ్లెక్ట్ అయిపోతాయి. కానీ కొన్నిటిని మాత్రం మన ఎర్త్ పోల్స్ అన్నవి ట్రాప్ చేసినాక మన ఎర్త్లో ఉన్న గ్యాసెస్ మనకి టాప్ మోస్ట్గా ఆక్సిజన్ అండ్ నైట్రోజన్తో కొలైడ్ అవుతాయి. తర్వాత రెండు కలిసి ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా అవుతాయి. అండ్ అందులో ఉన్న యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఫుల్గా ఎక్సైట్ అయిపోయి వైబ్రెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని మనం నార్థన్ లైట్స్ అని అంటాము. హోప్ యూ లర్న్డ్ మోర్. అండ్ ఇటువంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.